నమస్కారం మిత్రులారా. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈ వ్యక్తి ఎవరినైనా పొగిడితే వాళ్ళ జీవితం ధన్యమే. అమాంతం దేశ ప్రజలందరూ కూడా వారిని టక్కున గుర్తుపట్టేసేంత కెపాసిటీ మోదీ పొగిడిన వ్యక్తికి వస్తుంది. అలానే మోదీ ఎవరినైనా వేలు గనక ఎత్తి చూపిస్తే వారి జీవితం దాదాపు అంధకారమే అని కూడా చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ ఇటీవల మన రాజులు మహారాజులపై చేసినటువంటి వ్యాఖ్యలపై మోదీ కర్ణాటకలో బెల్గాంలో జరిగినటువంటి సభలో నిప్పులు చెరిగారు. ఇంకా నిజం చెప్పాలి అని అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై గత 10 ఏళ్లలో మోదీ చూపించినటువంటి మౌనాన్ని ఇటీవలే మెల్లమెల్లగా వీడటం అయితే జరుగుతూ ఉంది. అయితే రాహుల్ గాంధీ అన్న మాట ఏదైతే ఉందో, పూర్వం మన రాజులు మహారాజులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు ప్రజల దగ్గర నుంచి భూమిని ఆస్తులని లాక్కునేవారు అని రాహుల్ గాంధీ ఇటీవల ప్రసంగించారు. అయితే ఆ మాటలను తిప్పికొడుతూ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలన్నీ కూడా కేవలం తన ఓటు బ్యాంక్ కోసమే చేస్తూ ఉన్నాడు తప్ప వేరే ఇతర అవసరాలు రాహుల్ గాంధీకి లేవు అనేదైతే మనకి స్పష్టమైపోతూ ఉంది. రాజులు ఓటు బ్యాంక్ కోసం ఎన్నడూ రాజకీయాలు చేయలేదు. రాజులు ఉండేటప్పుడు దాదాపు భూమి అంతా కూడా రాజుల దగ్గరే ఉండేది. రాజులు పేదలకి భూమిని పంచిపెట్టేవారు. ఇది వాస్తవం. కానీ రాహుల్ గాంధీ అదే విషయాన్ని వక్రించి మాట్లాడటం అయితే జరిగింది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ ఇలా అన్నారు. రాహుల్ గాంధీ కేవలం తన ఓటు బ్యాంక్ కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడని, పూర్వం మన రాజులు చేసినటువంటి యుద్ధాలు కానీ లేకుంటే వారు చూపించినటువంటి ధైర్య సాహసాలు కానీ ఇవన్నీ రాహుల్ గాంధీ లెక్కలోకి తీసుకోవట్లేదని మోదీ అభిప్రాయపడ్డారు. అలానే ఇంతకుముందు శివాజీ మహారాజ్ కానివ్వండి, లేకపోతే రాణి చెన్నమ్మ కానివ్వండి, ఇలాంటి మహా ఆత్మలు ఏవైతే ఉంటాయో వీళ్ళు చూపించినటువంటి ధైర్య సాహసాలను కూడా ఇప్పటికీ చాలామంది భారతీయులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు అలా భారత జాతి పట్ల మనకున్నటువంటి విశ్వాసం, ప్రేమ వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు మరీ పెరుగుతూ ఉంటుంది. మహారాణా ప్రతాప్ కానివ్వండి, శివాజీ మహారాజ్ కానివ్వండి, రాణా సాంగా కానివ్వండి, ఛత్రపతి సాహు కానివ్వండి, ఇంకా లెక్కబెట్టుకుంటూ పోతే చాలా పేర్లే వస్తాయి. వీళ్ళందరినీ కూడా ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీ అవమానించినట్లే. రాహుల్ గాంధీ ఇంతకు ముందున్నటువంటి ఔరంగజేబ్ కానివ్వండి, లేకుంటే వాళ్ళకంటే ముందున్నటువంటి రాజుల గురించి కూడా వాళ్ళు చేసినటువంటి అకృత్యాల గురించి అయితే ఎన్నడూ మాట్లాడలేదు. కానీ హిందూ రాజులు మాత్రం కేవలం ప్రజల దగ్గర భూమిని మిగతా వాటిని లాగేసుకుంటున్నారు అన్నట్టుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానం చేసిన దానిపై నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. బనారస్ని పాలించినటువంటి రాజుగారు ఆయన డబ్బులు ఆయన శ్రమని పెట్టినందువల్లనే ఇప్పుడు బనారస్ హిందూ యూనివర్సిటీ దేశంలో ఉందని చెప్పినారు. ఇంకా బరోడా మహారాజు గైక్వాడ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చేసినటువంటి ఆర్థిక సహాయం వల్లే అంబేద్కర్ గారు ఒకానొక సమయంలో విదేశీ విద్యను అభ్యసించగలిగారు. ఈ పాయింట్ను కూడా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పాయింట్అవుట్ చేయటం జరిగింది. రాజులు కుల మత భేదాలు లేకుండా ఒకప్పుడు చేసినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి సహాయాన్ని కూడా రాహుల్ గాంధీ వికృత చేష్టలకి బలవ్వాల్సి వచ్చింది. మోదీ మాట్లాడుతూ ఔరంగజేబు కానీ లేకుంటే ఇతర రాజులు ఎవరైతే ముస్లిం రాజులు ఉంటారో వాళ్ళు పెట్టినటువంటి జిజియా ట్యాక్స్ కానివ్వండి, లేకుంటే హిందూ యాత్రలకు అంటే భక్తి యాత్రలు కేదార్నాథో లేకుంటే అమర్నాథో లేకుంటే ఇంకేమైనా యాత్రలు చేయాలంటే వాళ్ళు యాత్రలకు వెళ్ళేటప్పుడు విధించినటువంటి ట్యాక్సులు కానివ్వండి, లేకుంటే మనం ఇక్కడ నిజాం రాజులు చూసినాం. నిజాం రాజులు కానీ, రజాకార్లు కానీ, సుల్తాన్లు కానీ, ఢిల్లీ సుల్తాన్లు కానీ వీళ్ళందరూ చేసినటువంటి అయితే రాహుల్ గాంధీకి కనపరావట్లేదు. కానీ కేవలం హిందూ మహారాజులు చేసినటువంటి పనులపైనే రాహుల్ గాంధీ దృష్టి సాధించడాన్ని ఒక ఓటు బ్యాంకు కోసమే రాహుల్ గాంధీ ఇవన్నీ చేస్తున్నారని కూడా మోదీ అంటూ ఉన్నారు. మోదీ మాత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని ముంగలబోతూ ఉంటే షహజాదా రాహుల్ గాంధీ మాత్రం ఇలాంటి థర్డ్ గ్రేడ్ వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నాడు. మరి ఓటు రూపంలో చాలామంది ప్రజలు కూడా రాహుల్ గాంధీకి బదులిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా మోదీ ప్రస్తావించడం అయితే జరిగింది. మోదీ గెలుపు 2024లో తథ్యం రాహుల్ గాంధీ కాదు కదా, ఇండియా కూటమి మొత్తం వచ్చినా కూడా మోదీని ఆపలేవన్న విషయం అర్థమైపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అయితే అర్థమైంది. 2024లో మోదీకి 300కి దాటిన తర్వాత ఇంకెన్ని సీట్లు వస్తాయి, లేకుంటే అబ్కీ బార్ 400 పార్ అని అంటున్న మోదీ వ్యాఖ్యలు రెండిట్లో ఏది నిజము, ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.